నమస్తే, వెల్కమ్ టు 1 న్యూస్. నేను గౌతమి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకున్న విపక్షాలు ఇదే ఉత్సాహంతో మరో కీలక అడుగు వేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్పై పోరాటానికి సిద్ధమవుతున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన ఇండియా కూటమి మరోసారి ఎందుకు రెడీ అవుతుంది? ఈసారైనా సక్సెస్ అవుతుందా? గత కొన్ని ఎలక్షన్స్లో వస్తున్న రిజల్ట్స్ ఈసీ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఊహకందని ఫలితాలు ప్రతిపక్షాల్లో అనుమానాలు పెంచుతున్నాయి. విపక్షాల నుంచి వస్తున్న ప్రశ్నలకు సిఈసి సమాధానాలు కూడా అనుమానాలను బలపరుస్తున్నాయి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వంపై చేసిన అతిపెద్ద పోరాటం ఓటు చోరీ ఫైట్. ఈసీ సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతుందని గట్టిగా ఆరోపిస్తున్నారు. ఒకే ఇంటి అడ్రస్లో 100కి పైగా ఓట్లు ఉన్నట్టు బెంగళూరులో శివాజీనగర్, శాంతినగర్ ప్రాంతాల్లో గుర్తించామని ప్రతిపక్ష నేత ఆధారాలు చూపించారు. బీజేపీకి అనుకూలంగా ఉండేవారిని తీసుకువచ్చి ఒకే అడ్రస్పై దొంగ ఓట్లు క్రియేట్ చేశారని కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. అయితే ఇలాంటి టెక్నికల్ ఎర్రర్స్ సహజమేనని, వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటామని ఈసీ సమాధానం చెప్పింది. దీంతో పాటు ఒకే ఫోటోతో 4-5 ఓట్లు ఉన్నట్టు, ఒకే ఫ్యామిలీలో తండ్రి కొడుకు మధ్య వయసు తేడా 15 ఏళ్ల కంటే తక్కువ ఉన్నాయని, ఇవన్నీ ఎలా సాధ్యమని ఇండియా కూటమి ప్రశ్న. ఇలాంటి ఆరోపణలు చాలా బలంగా వినిపించారు రాహుల్. అంతేకాదు, కర్ణాటకలో చిలుమే అనే సంస్థకు ఓటర్ల అవగాహన కార్యక్రమానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, ఆ సంస్థ ఓటర్ల వ్యక్తిగత డేటా సేకరించిందని, అవకతవకలకు పాల్పడిందని రాహుల్ గాంధీ ప్రైమరీ ఎలిగేషన్. 2024 ఎన్నికల తర్వాత నుంచి ఇదే అంశంపై రాహుల్ కేంద్రం పైన, ఈసీ పైన ఫైట్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సిఈసి జ్ఞానేష్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఆరోపణలకు 7 రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈసీ స్పందన అభ్యంతరకరంగా ఉందని విపక్షాలు గట్టిగా వాదిస్తున్నారు. ఓ రాజకీయ పార్టీ అనుమానాలు లేవనెత్తితే వాటిని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని వారి వాదన. కానీ జ్ఞానేష్ కుమార్ మాత్రం రాజకీయ సవాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికల్లో అవకతవకలు చేసి బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరించిందని ఆరోపిస్తూ సిఈసి పైన అభిశంసన తీర్మానానికి మార్చి 12న లోక్సభ స్పీకర్కు, రాజ్యసభ చైర్మన్కు విపక్షాలు నోటీసులు ఇచ్చాయి. కానీ సిఈసిని తొలగించడానికి బలమైన కారణాలు లేవని ఏప్రిల్ 6న స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈ నోటీసును తిరస్కరించారు. ఇప్పుడు మళ్ళీ సిఈసిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నాయి విపక్షాలు. అయితే ఈసారైనా వారి ప్రయత్నాలు ఫలిస్తాయా అంటే ఖచ్చితంగా విపక్షాలు ఇందులో ఫెయిల్ అవుతాయనే చెప్పాలి. ఎందుకంటే 3/2 మంది ఓట్లు వేస్తేనే వారి ప్రయత్నం ఫలిస్తుంది. అంత బలం లేదని తెలిసినా విపక్షాలు ఎందుకు మళ్ళీ దీనికి ముందడుగు వేస్తున్నాయి? పొలిటికల్ గా ఓనరేషన్ ని క్రియేట్ చేసుకోవడమే వారి లక్ష్యం. అంటే పదే విపక్షాలు పోరాటం చేస్తున్నాయంటే ఈసీ తప్పు చేసి ఉంటుందని అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే ఇండియా కూటమి ప్లాన్. అంతేకాదు, నైతికంగా ఈసీపై ఒత్తిడి తీసుకురావచ్చని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో విపక్షాలు తమపై ఓ కన్నేస్తాయని ఈసీ అనుకునేలా చేయాలని ప్లాన్. అభిశంసన తీర్మానం ప్రవేశపెడితే దీనిపై పార్లమెంట్లో ఈ అంశం చర్చకు వస్తుంది. కేంద్రం కూడా విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. దీంతో ఈసీ వ్యవహారంపై ప్రజలు చర్చించుకునే ఛాన్స్ ఉంటుందని ఇండియా కూటమి ఆలోచన. అంతేకాదు, ఇప్పటికే 131వ రాజ్యాంగ సవరణలో కేంద్ర ప్రభుత్వం పై చేయి సాధించిన ఇండియా కూటమి ఈసీ అంశంలో కూడా ఏకతాటిపై ఉన్నాయని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో దేశంలో ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయని సంకేతాలు ప్రజలకు పంపించాలనేది రాహుల్ వ్యూహం.